అది చాలా బెటర్ కదా, అది చాలా గొప్పది ఒక రకంగా ఆలోచిస్తే. అది లోపల నుంచి ఆ వాటర్ని బయటికి తీసుకొచ్చేసి చూడండి, అది ఒక్కొక్క రాయి వేస్తుంది, అది ఒక్కొక్క రాయి వేస్తుంది చూడండి, అదిగో ఒక్కొక్క రాయి వేసేసి. అంత తెలివైంది అది, వాడికి తెలుసు ఆ వాటర్ ఎలా తెచ్చుకోవాలో తెలుసు, లేకపోతే అది ఎలా చెయ్యాలో తెలుసు. తెలివైనవి కాకులు కూడా. ఇంకొక వీడియో చూపిస్తాను మీకు కాకి గురించి, దాని మీద ఉన్న నెగిటివ్ కార్నర్ పోవాలి మీకు ఈ రోజుతో, పాజిటివ్ కార్నర్ వచ్చేయాలి. ఏమండి, పాజిటివ్ కార్నర్ వచ్చేయాలి. కాకిని అసహించుకోవడం మానేయాలి, అది కూడా ప్రకృతిలో భాగం. దాన్ని అసహించుకోవడం ఏంటండి, తప్పు కదా. దాన్ని అలా ఉండనివ్వండి, అలా దాన్ని అర్థం చేసుకోవడం అంతే మన ప్రయత్నం. అలా దాన్ని స్వీకరించాలి, అలా దాన్ని అర్థం చేసుకోవాలా. అంతమంది దాన్ని ఏం తెచ్చి ఇంట్లో పెట్టుకోమని చెప్పట్లేదు నేను. అది కూడా నేచర్లో ఒక భాగం, దేవుడి సృష్టిలో ఒక భాగం. కాబట్టి దాన్ని అసహించుకోమని దేవుడు సృష్టించలేదు. అన్ని సమస్తాన్ని ఎలా చేశాడు ఆయన, మంచిది 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 అన్నాడు అంతే. అదే దేవుని సృష్టిలో అది కూడా భాగం. చూడండి, ఒక చోట ఈ కాకుల జ్ఞానం, వాటికి ఈ వాల్నట్ సీడ్స్ దొరికాయి. వాల్నట్ పిక్కలు ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి అవి. లోపల వాల్నట్ పప్పు ఉంటుంది, జీడిపప్పు ఉన్నట్టు, మెదడుకి చాలా మంచిది అది పిల్లలకు పెడితే. ఆ వాల్నట్ గింజలు దొరికాయి దానికి. ఈ వాల్నట్ గింజ పగలగొట్టుకోవడం అంత ఈజీ కాదు, మనమే దాన్ని అంత ఈజీగా పగలగొట్టలేం, చాలా గట్టిగా ఉంటుంది. అది ఏం చేసిందంటే తెలివిగా ఆ గింజ పట్టుకొచ్చి, అది ఎక్కడో దొరికింది దానికి, ఆ గింజ పట్టుకుని వెళ్తుంది. ఆ గింజ పట్టుకుని వెళ్ళి చక్కగా రోడ్డు మీద పెట్టేసింది చూడండి. అదిగో తొక్కుతుంది వెహికల్, అంతే అక్కడ పడేస్తుంది. అక్కడ పడేస్తే ఏమైంది, అదిగో వెహికల్ వచ్చి తొక్కితే దానికి పప్పు రెడీ అయిపోద్ది. ఆ తర్వాత చక్కగా వెళ్ళి పప్పు తింటుంది. ఎంత తెలివండి దాన్ని, ఆలోచించండి. మళ్ళీ ఎక్కడది, అక్కడ వేసేసి ఎప్పుడైతే సిగ్నల్ పడుతుందో మనుషులు నడవడానికి అప్పుడు వెళ్తుంది. రద్దీగా ఉన్నప్పుడు వెళ్తే తొక్కుపడతాయి కార్లు. ఎప్పుడైతే పాదచారులు నడవటానికి సిగ్నల్ పడుతుందో అప్పుడు వెళ్ళి అది తీసుకొని చక్కగా తినేసి ఎగిరిపోద్ది అనమాట. అందుకని నల్లగొట్టడానికి ఎవరిని వాడుకుంటుంది, నీ రేంజ్ రోవర్ కారు, నీ BMW కారు అది వాడేస్తుంది. నువ్వు 4 కోట్లు 5 కోట్లు పెట్టి కొనుక్కున్న కారు ఈడ కొనుక్కున్నాడు మన కోసమే. మన టాటా డ్రైవర్ మన కుప్పను ఉరుతాడు అనుకుంటుంది అనమాట. అది మరి ఇప్పుడు దానికి కావాల్సిన ఆహారం కుప్పనూర్పు పనికి ఎవరు వెళ్ళాలి, ఇప్పుడు నువ్వు కారు వేసుకుని వెళ్ళాలి. ఇంత జ్ఞానం ఉంది వాటికి. ఆ జ్ఞానం ఆ చిప్పులో దేవుడు పెట్టినప్పుడు మరి ఇంత జ్ఞానం ఇచ్చాను కదా, నా కోసం పని చేస్తావా చేయవా, అయ్యో ఆజ్ఞ మీరు ఇవ్వండి నేను చేస్తాను, విధేయత మీరు చెప్పండి నేను చేస్తాను. చేసిందా లేదా పని? నా శిష్యుడు, నా భక్తుడు, నా ప్రవక్త ఉన్నాడు అక్కడ, నువ్వు వెళ్ళి అతనికి ఏం పెట్టాలి, ఆహారం పెట్టాలి, టైంకి వెళ్ళిపోవాలి, ఉదయం సాయంకాలం టైంకి వెళ్ళి భోజనం పెట్టేసి రావాలి. వెళ్ళాయి భోజనం పెట్టేశాయి వచ్చేసాయి, భోజనం పెట్టేశాయి, గుంపు మొత్తం వచ్చేసాయి. అవును, వాటికి అంత జ్ఞానం ఉంది. అంత ఎందుకు, ఒక చికెన్ షాప్ దగ్గర ఒక కాకిని ఒక చికెన్ షాప్ యజమాని రోజు వచ్చి ఇబ్బంది పెడుతుందని చికెన్ కొట్టు దగ్గరకు వచ్చి చికెన్ ఎత్తుకుపోతుందట. అది దాని ఆకలి దాంది.